హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? తను మీ గురించి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎక్కడ రెజనేట్ అవుతుందో అక్కడ వరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% మీకు రెజనేట్ అయ్యింది, ఇది నా స్టోరీ అని మీకు అనిపిస్తే కనుక మీరు రీడింగ్ కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. బికాజ్ ఇది చాలా మంది వీడియో చూస్తుంటారు కాబట్టి చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో అన్ని మెసేజ్ మనకి రెజనేట్ అవ్వాలని అయితే ఉండదు. సో మీకు ఎక్కడి వరకు రెజనేట్ అవుతుందో అక్కడి వరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ని కూడా మీరు తీసుకోకూడదు. ఓకేనా? సో అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకోండి. తన ఫేస్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So, universe, please tell me what are my collective partner feelings? My collective partner feelings about them. Collective partners feelings చెప్పండి యూనివర్స్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. వాట్ ఆర్ ద collective partner feelings? Please tell me universe. Oh, Three of Swords, Knight of Swords, the Hierophant, and Four of Swords. Oh my God. ఓకే, సో ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ఫుల్గా ఉన్నారండి. చాలా హార్ట్ బ్రోక్లో ఉన్నారు వాళ్ళు. ఏదో సమ్వాట్ తనకి ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయ్యింది మీ ఇద్దరి మధ్యలో. మేబీ మీ ఇద్దరికి ఏమైనా లైక్ గొడవ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే తను చాలా 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 బాధపడుతున్నారు. అండ్ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. అండ్ చాలా హెడ్ఏక్గా, లైక్ అంటే తనకి ఏం చేయాలో అనేది ఒక వే అనిపించట్లేదు అనమాట. సో అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ రాత్రులు నిద్రపోవట్లేదు, లైక్ మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకి ఏంటి అంటే మిమ్మల్ని ఒక ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. అదైతే తన మెయిన్ మోటివ్ అనమాట. తనకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఉంది, బట్ ఆ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్లో తనకు ఒక హార్ట్ బ్రేక్ ఉందన్నమాట. అది ఎలా అయినా అయి ఉండొచ్చు, లైక్ మీరు ఒప్పుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా మీ పేరెంట్స్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఏదో ఒక విధంగా మ్యారేజ్కి ఒక ప్రాబ్లం అనేది వస్తుందండి. ఒకవేళ మ్యారేజ్ కాకపోయినా మీరు రిలేషన్షిప్లో లేము, ఒక ఫ్రెండ్ కోసం చూస్తున్నాము అని అన్నా కూడా, అంటే మీ పర్టికులర్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ని తను ఒక మంచి స్టెబిలిటీ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అనుకోండి, రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే తనకి వే తెలియట్లేదు అనమాట. చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, మీరు ఏ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ కోసం డిస్కషన్స్ చేస్తుండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ పర్సన్ గురించి మీరు చూస్తుండొచ్చు. మీరు ఎవరి గురించి చూసినా కూడా ఇక్కడ మెసేజ్ ఏమొస్తుందంటే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ చాలా చాలా బాధలో ఉన్నారు. తను ఎంత బాధలో ఉన్నారంటే తనకు అసలు నిద్ర కానీ, లేకపోతే ఏం చేయాలని అనుకున్నా తను ఏం చేయలేకపోతున్నారు. అంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ దేవుడికి వదిలేస్తున్నారు అనమాట. దేవుడు నాకు ఒక దారి చూపించు, ఈ సిచ్యువేషన్ ఎలా అయినా చేంజ్ చేపియు అని చెప్పి దేవుడిని ప్రేయర్ చేస్తున్నారు. బట్ తనకి ఓవరాల్ గా ఏంటంటే మీ రిలేషన్షిప్ కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది, లేకపోతే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటూ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ట్రెడిషనల్ గా, లైక్ మీ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. బట్
చాలా 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 పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. తనకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదనమాట. చూద్దాం ఇంకా అసలు ఈ పర్సన్ ఎందుకు అంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అనేది. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఆర్ ఇన్ పెయిన్. వాట్ ఆర్ దే కరెంట్ ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ why my collective partners are in pain. What are their feelings about this particular situation? Yes, please tell me what are my current. ఏంటో కార్డ్స్ అన్ని కింద పడిపోతున్నాయి. Please tell me what are my collective partners feelings. వాళ్ళు ఎందుకు అంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ క్లారిఫై. Please clarify the feelings, universe. Nine of Wands, Wheel of Fortune, the Lovers, and Ace of Wands. As Ace of Wands ఇందాక కింద పడింది. సో వాళ్ళకి ఒక యాక్షన్ తీసుకోవాలని ఉందండి. మీ విషయంలో ఒక స్టెప్ తీసుకొని ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. బికాస్ తనకి మీరంటే చాలా చాలా ఇష్టం. ద లవర్స్ కార్డ్ మిమ్మల్ని తను ఎంతలా ఇష్టపడుతున్నారంటే తనకి మీరే కావాలి, మీతోనే తన లైఫ్ అని అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ లో ఎలా సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి చాలా చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారు. ఆ విపరీతంగా ఆలోచించడం వల్ల తనకేం అర్థం కావట్లేదు. అంటే చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎలా 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 ఈ సిచ్యువేషన్ లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ ఇక్కడ టెంపరెన్స్, జస్టిస్, ఒక యాక్షన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, జస్టిస్ చేయాలి. అంటే ఏదైతే మీకు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. బికాస్ సమ్ ఏదో పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే తను ఉన్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఆ పెయిన్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావాలి, ఒక సక్సెస్ తీసుకురావాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్ ద సిచ్యువేషన్ అనమాట. అండ్ మీ మధ్యలో ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో అవన్నీ పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే ఒక జోన్ లో తను ఆలోచిస్తున్నారు. ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తను ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలి మీతో అని అనుకుంటున్నారు. బికాస్ తనకి మీరంటే చాలా 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 ఇష్టం. అండ్ ఆల్సో మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో, ఏ పర్టికులర్ రిలేషన్షిప్ కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఇంకా ఆ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద అదర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ అబౌట్ మై పార్ట్నర్స్. వాట్ ఆర్ దే ఫీలింగ్స్ యూనివర్స్. Please tell me what are the current energies about my collectives. Seven of Pentacles, Temperance, Ace of Wands, and Queen of Swords. See, Ace of Wands ఇప్పటికి 3 times వచ్చింది. ఫస్ట్ ఒకసారి కింద పడిపోయింది, తర్వాత మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద డెక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డెక్ లో వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ అండి. సో యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ అయితే ఇవ్వాలి అనుకుంటారో ఆ మెసేజ్ ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, సో ఇక్కడ తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్ లో ఈ హార్ట్ బ్రోక్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలి. దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అంటే తను ఏ స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ ఒక పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ ఎలా ఇంతకు ముందులా కలిసి ఉంటారు. ఒకవేళ మ్యారేజ్ కోసమే నిజంగా మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చాయి అంటే ఎలా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తీసుకురావాలి అని చెప్పి ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అనమాట. తను లైక్ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకొస్తేనే నేను అనుకున్న మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ కానీ మీకు ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది అని తను దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. బికాస్ ఇక్కడ అంతా కూడా ఈ సిచ్యువేషన్ ని ఒక బెటర్ పొజిషన్ లోకి తీసుకెళ్లాలని తను చూస్తున్నారు. బట్ తనకి అర్థం కావట్లేదు, ఆ పెయిన్ఫుల్ ఎనర్జీలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ తను ఏదో ఒకటి చేయాలి, ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఒక ప్రాక్టికల్ జోన్ లో ఆలోచిస్తున్నారు అనమాట. సో తనకి ఏంటంటే పాజిటివ్ సిచ్యువేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఇప్పుడున్న ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి
ఒక పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అని ఒక డీప్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో ప్రాక్టికల్ గా కూడా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే ఎమోషనల్ గా తను డౌన్ అయిపోతున్నారు. బికాజ్ ఆల్రెడీ తను పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో అలా ఉండకుండా ఒక పాజిటివ్ గా, ఒక ప్రాక్టికల్ జోన్ లో ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తున్నారు అనమాట. ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎలా నేను అనుకున్న స్టేజ్ కి తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ ని అని చెప్పి అనుకుంటున్నారు. చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉందో. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what are the guidance for the situations for my collectives. Please tell the guidance, universe. What is the guidance for my collectives? The situation ki guidance చెప్పండి universe. What is the guidance for my collectives? What is the guidance, universe? Please tell the guidance for my collectives. Please tell the guidance, universe. Five of Wands and Seven of Wands. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఏదైతే గొడవలు ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. మీకు ఇచ్చే గైడెన్స్ ఇది. బికాస్ మీకు ఆల్రెడీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. దానివల్లే మీ పర్సన్ చాలా హార్ట్ బ్రోక్ ఫీల్ అవుతున్నారు. తనకేం అర్థం కావట్లేదు. సో యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, మీరు దానికి ఒక ఎండ్నివ్వాలి. ఆ గొడవలని, ఆ డిస్టర్బెన్సెస్ ని సార్ట్అవుట్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ మీరు వాల్ పెట్టాలండి. వాల్ పెడితేనే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఏ సిచ్యువేషన్ లో అయినా వస్తాయి. అవి మనం అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే రిలేషన్షిప్ ఇంకా పోను బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే, రిలేషన్షిప్ లో ఏ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాల్ పెట్టండి. మీ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ కంటిన్యూ చేస్తున్నారో ఆ డిస్టర్బెన్సెస్ కంటిన్యూ చేయకుండా వాటికి వాల్ పెట్టేసి మీరు ఒక పీస్ఫుల్ ఎనర్జీలోకి వెళ్ళండి. డిస్టర్బెన్సెస్, కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటికి రండి అని చెప్తున్నారు. ఓకేనా? సో అదనమాట యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్. అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్, మీకు వచ్చే గైడెన్స్ ని బేస్ చేసుకొని మీరు గైడెన్స్ ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో అదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు రెజనేట్ అయ్యింది, ఎంతవరకు రెజనేట్ అయింది అని కమెంట్స్ చేయండి. అండ్ అలాగే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కూడా క్లైమ్ చేయండి. అండ్ ఎవరికైతే రెజనేట్ అవుతున్నాయో వీడియోస్ వాళ్ళు మెన్షన్ చేయండి. సో దాట్ ఇంకొక పర్సన్ కి అర్థమవుతుంది. ఓకే, మీ లైఫ్ లో ఇలా అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ మీకు అవుట్కమ్ ఎలా వస్తుంది అని మీకు గైడెన్స్ ద్వారా కూడా తెలుస్తుంది. సో దాట్ ఇంకొక పర్సన్ కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బికాస్ ఈ టారో అనేది ఒక సోల్ కనెక్షన్ అన్నమాట. ఓకేనా? సో మనం ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న మెసేజ్ కన్వే చేయడం వల్లనో ఇంకొక పర్సన్ కి అది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు అయ్యే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల. సో ఎవరికైనా రెసినేట్ అవుతున్నాయి అనుకుంటే కనుక డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది ఇంకొక పర్సన్ కి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో అదండి ఈ రోజు అయితే వీడియో. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంతవరకు థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.